బహుబలవంతుడుగా బైబిల్లో చెప్పబడుతున్నాడు. సంసోను బహుబలవంతుడు, దేవుని కొరకు వాడవలసిన వాడు. ఈ రోజున దేవుని విడుదల మనం దేవుని కొరకు వాడబడేవారుగా ఉండాలి, దేవుని కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలి, దేవుని కొరకు కష్టపడేవారిగా ఉండాలి, దేవుని సన్నిధి కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని సంఘ అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ప్రయాసపడేవారిగా ఉండాలి. ఈ సంసోను దేవునికి ఉపయోగపడవలసిన వాడు, దేవుని ప్రణాళికలో ఉన్నవాడు, దేవుని కొరకు ఒక గొప్ప కార్యములు చేయవలసిన ఒక నిర్దిష్టమైన లేదు ఓ అద్భుతమైన ప్రణాళికలో ఉన్న సంసోను ఏం చెప్పాడంట, దేవుని ఎప్పుడైతే ధృవీకరించాడో ఆఖరికి తన జీవితం చిన్నాభిన్నమైపోయింది. ఆఖరికి సంసోను తన జీవితంలో ఆఖరి స్టేజ్ లో 2 కళ్ళు కూడా పోగొట్టుకొని దేవునికి ఆఖరిగా ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. అంత మంచి దేవుడు, అంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు, అంత వాత్సల్యత చూపే దేవుడు మన దేవుడు. ఈ రోజున తృణీకరించే గుంపులో మనం ఉండకుండా ఆయన కనపరిచే గుంపులో మనం ఉండాలి. ఆయన కనపరుస్తూ, ఆయన దేవుని పొందుకుంటూ, ఆయనలో, ఆయన సంఘంలో మనం ఇంకా ముందుకు సాగేవారిగా ఉండాలి. నాడు శతాధిపతి దేవుని యేసు ప్రభు వారిని కనపరిచారయ్యా, నీ మాట వ్యక్తిని విలువైనది, నీ మాట వ్యక్తిని స్వచ్ఛమైనది అని కనపరిచాడు. అతను కనపరచగలిగాడు. ఆ స్త్రీ యేసయ్యను కనపరచాలని ఆమె ఒక నిర్దిష్టమైన, ఒక అద్భుతమైన ఆలోచనతో, హృదయపూర్వకమైన ఆలోచనతో ఆమె వచ్చింది. యేసయ్యను కనపరిచింది, యేసయ్యను కనపరిచాడు. కాబట్టి ఈ రోజు వాక్యం దైవ జనాంగమా, ప్రభు వాక్యం సెలవిస్తుంది, బైబిల్ సెలవిస్తుంది, నన్ను కనపరిచేవారు, నన్ను అంటే దేవుని కనపరిచే వారిని ఆయన కనపరుస్తారు. ఈ రోజున నీవంటూ ఒక తీర్మానం తీసుకోవాలి, నా ప్రభువుని నేను కనపరచాలి. అది ఏ విషయంలో అయినప్పటికీ కూడా నా ప్రభువు నేను కొనియాడాలి, నా ప్రభు కొరకు నేను ప్రయాసపడాలి, నా ప్రభు నేను గొప్ప చేయాలి అనే ఒక స్థిరమైన ఒక నిర్ణయాన్ని నీవు తీసుకోగలిగితే ఆయన ఏదో ఒక సందర్భంలో నేను తన సంఘంలోను, సమాజంలోను, నీ కుటుంబంలోనూ ఆయన గొప్ప చేస్తాడు. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు ఫలింపజేయకుండాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఎంతవరకు నాయన మీరు వాక్యం ద్వారా అందరితో మాట్లాడే విధానం బట్టి నీకు వందనాలు. ప్రేమమైన నీకు స్తోత్రాలు, గౌరవడానికి స్తోత్రాలు తండ్రి. మీరు మాట్లాడుతున్నారు తండ్రి, నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని తృణీకారం ముందు దారిని సరించాలి ప్రభు. అవును తండ్రి, నేను కనపరిచే గుంపులో మేము ఉండడానికి సహాయం చేయండి. ఆయన తృణీకరించే గుంపులో మేము ఉండకుండా ప్రభు, నేను కనపరిచే గుంపులో మేము ఉండాలి తండ్రి. మిమ్మల్ని మైమపరిచే గుంపులో మేము ఉండాలి, మిమ్మల్ని కొనియాడే గుంపులో మేము ఉండాలి ప్రభు. ఆ రీతిగా మా జీవితాలు ముందుకు సాగడానికి సహాయం చేయండి. మహోన్నతుడానికి స్తోత్రాలు, ధవళవర్ణుడా నీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు తెలియజేస్తున్నాను తండ్రి. అష్టాధిపతి వచ్చిన ఆయన అయ్యా నీ మాట మాత్రం సెలవు, నా దాసును స్వస్థపరచుకుంటాడని సెలవిచ్చినప్పుడు ఆ మాట మీరు ఆలకించి ఓ ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఎంత విశ్వాసం కలిగిన వారు లేరని ఆ యొక్క సగాధిపతి కనపరిచారు. అవును తండ్రి నాయన, ఆ యొక్క స్త్రీ నాయన అతను తీసుకొచ్చి నిన్ను మహిమపరచాలని తల మీద వేసినప్పుడు తండ్రి ఇగో ఈమె స్థాపన నిమిత్తం ఏమైనా అభిషేకించింది కాబట్టి ఈ వార్త ఎక్కడికైతే వెళుతుందో ఆమె మహిమపరచబడుతుంది, కనపరచబడుతుంది అని విశ్వసించారు. అవును తండ్రి నాయన, అయా నిన్ను కనపరిచే వారిని నువ్వు కనపరిచేటప్పుడు తండ్రి విడిచిపెట్టేవారు కాదు నాయన, అయ్యా విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, అయ్యా చేయి విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, నువ్వు నడిపించే దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి, అయ్యా నీకు వందనాలు. గొప్ప దీవుల్లో చూసిన తర్వాత సౌలు నాయన మీకు అవిధేయత చూపించడం వల్ల అయ్యా నీకు స్తోత్రం తృణీకరించబడ్డారు. అయ్యా సంసోను, అయ్యా నీ ప్రణాళికలో ఉన్న సంసోను అవిధేయత చూపించడం వల్ల ప్రభా తృణీకరించబడ్డారు. అయ్యా అటువంటి నాయన అయ్యా గుంపులో మేము ఉండడానికి లేదు, అటువంటి విధానంలో మేము నడడానికి లేదు ప్రభా. ప్రతిరోజు కూడా మా భక్తి జీవితాన్ని మేము కాపాడుకుంటూ ప్రభా నిన్ను మహిమపరుస్తూ, నిన్ను ఆరాధన చేస్తూ, నిన్ను గొప్ప చేస్తూ నాయన నీ కొరకు మేము బ్రతకడానికి సహాయం చేయండి, నీ కొరకు మేము సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి, నీ కొరకు నాయన ఒక మంచి జీవితాన్ని జీవించడానికి సహాయం, నీ కొరకు నాయన మేము అయ్యా అనేక చోట్ల సాక్షులుగా ఉండడానికి సహాయం మీరే మహిమ పొందండి ప్రభా. మితమైన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయండి. అవును తండ్రి, ఈ వాక్యం నాయన
అందరు హృదయాల్లో అయ్యా నాయన అది నాయన స్థిరముగా నాటపడడానికి సహాయం నిజమే చెప్పిన వాక్యం ద్వారా నేను కూడా ప్రభుని మహిమపరచాలి. నేను మహిమపరిచే గుంపులో ఉండాలి, దేవుని కనపరిచే గుంపులో ఉండాలి. ఎవరికి వారు అయ్యా ఆ తీర్మానాలు చేసుకోవడానికి సహాయం అద్భుతం జరిగించండి నాయన. ఈ వాక్యం ఆయన ఎంతమంది అయితే ఆయన అయ్యా ఆన్లైన్ ద్వారా వింటున్నారు అయ్యా నీకు స్తోత్రంలో తండ్రి, అయ్యా యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు తండ్రి, వారందరినీ కూడా బ్లెస్ చేయమని అయ్యా వారందరి హృదయాల్లో కూడా ఈ వాక్యం స్థిరపడి ఉండడానికి సహాయం. మీరు మాత్రమే మహిమపడాలి, మీరు మాత్రమే ఘనత వహించాలి. సమస్త మహిమ ఘనత ప్రభావానికి అర్పిస్తూ యేసయ్య ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.